నమస్కారం మిత్రులారా, మీరు అందరూ 7 గేమ్స్ హిందీ యొక్క కొత్త వీడియోకి స్వాగతం. ఈ రోజు నేను మీకు నేర్పించబోయే ట్రిక్ గురించి చెప్పాలంటే, ఆ వీడియోను నేను చాలా కాలం క్రితం ఒకసారి పెట్టాను. ఆ ట్రిక్ మీ అందరికీ చాలా నచ్చింది. కానీ ఆ సమయంలో నేను ఆ ట్రిక్‌ను రివీల్ చేయలేదు. కానీ ఈ రోజులో నేను ఆ ట్రిక్‌ను రివీల్ చేయబోతున్నాను. మీతో ఆ ట్రిక్‌ను పంచుకోబోతున్నాను. అలాగే మీకు ఆ ట్రిక్‌ను నేర్పించబోతున్నాను. కాబట్టి వెంటనే మిత్రులారా మొదలు పెడదాం. వీడియోలో ముందుగా నేను మీకు ట్రిక్ చూపిస్తాను. తర్వాత ఆ ట్రిక్‌ను ఇక్కడ మీకు నేర్పిస్తాను. అందుకే మిత్రులారా చివరి వరకు చూస్తూ ఉండండి. చాలా సరదాగా ఉంటుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ట్రిక్‌ను మీరు చాలా సులభంగా చేయగలరు మిత్రులారా. ఇది ఒక గణిత ట్రిక్. ఇందులో గణితం తప్ప మరొకటి లేదు. కాబట్టి వెంటనే మిత్రులారా ట్రిక్‌ను మొదలు పెడదాం. ముందుగా నేను మీకు ట్రిక్ చూపిస్తాను. ఇది మిత్రులారా టాష్ బ్యాక్. మనము దీన్ని యాదృచ్ఛికంగా షఫుల్ చేయవచ్చు. ఎక్కడి నుంచైనా ఎవరితోనైనా మీరు ఇక్కడ షఫుల్ చేయించవచ్చు. ఏదైనా ప్రేక్షకుడితో కూడా మీరు ఇక్కడ షఫుల్ చేయించవచ్చు. అందులో నుంచి యాదృచ్ఛికంగా మేము మిత్రులారా ఎక్కడి నుంచైనా కొన్ని కార్డులు ఇక్కడ తీస్తాము. ఇవే మేము కొన్ని కార్డులు ఇక్కడ తీసుకున్నాము. ఆ కార్డులను మిక్స్ చేసి ఆ ప్యాక్‌ను పక్కన పెట్టి ఆ కార్డులను మిక్స్ చేసి మీరు ప్రేక్షకులకు ఇలా చెప్పండి. ఇందులో నుంచి ఎవరికైనా ఒక కార్డు తీసుకోవచ్చు. స్వాతి, మీరు ఏదైనా ఒక కార్డు తీసుకోండి. చూసి ప్రేక్షకులకు చూపించండి. సరే, చూశారు, ప్రేక్షకులకు చూపించారు. ఇప్పుడు దాన్ని తలకిందుగా చేసి దీని మీద పెట్టండి. నాకు తెలియదు స్వాతి ఏ కార్డు తీసుకుందో, లేదా మీరు ఇక్కడ ఏ కార్డు చూశారో. అదంతా అయిపోయిన తర్వాత ఈ 2 ప్యాక్‌లను మీరు మిక్స్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నేను ఒక సింపుల్ పని చేస్తాను. ఇక్కడ నేను 4 ప్యాక్‌లు తయారు చేస్తాను. నేను కార్డును ఓపెన్ చేస్తూ రివర్స్ కౌంటింగ్ చేస్తూ పోతాను. 10, 9, 8, 7 ఇలా రివర్స్ కౌంటింగ్ చేస్తూ ఉంటాను. అక్కడ ఓపెన్ అయ్యే కార్డు నంబర్ కౌంటింగ్ నంబర్‌తో మ్యాచ్ అయితే నేను అక్కడే ఆగిపోతాను. ఉదాహరణకి 10 నుంచి 1 వరకు ఏ కౌంటింగ్ నంబర్‌కి కార్డు నంబర్ మ్యాచ్ కాకపోతే ఆ ప్యాక్ మీద ఇంకో కార్డు ఉంచి దాన్ని కప్పేస్తాను. అప్పుడు ఆ ప్యాక్ మనకు పనికిరాదు. సరే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను కార్డును ఓపెన్ చేస్తూ పోతాను. 10, 9 ఇలా చేస్తూ. ఇక్కడ నంబర్ మ్యాచ్ అయితే ఉదాహరణకి 10 మీద 10 వస్తే ఆ ప్యాక్‌ను అక్కడే ఆపేస్తాను. దాన్ని ఇక ముందుకు తీసుకెళ్ళను. కానీ నంబర్ మ్యాచ్ కాకపోతే మనం దాన్ని కౌంట్ చేస్తూ పోతాం. 10 నంబర్ అంటే 10తో పాటు రాజా, జక్క, రాణి కూడా 10 పాయింట్లు ఉంటాయి. కాబట్టి 10 మీద అవి కూడా వస్తే మనం ఆపేస్తాం. అందువల్ల మొదటి ఫైల్ స్నేహితులారా మొదట కట్ చేసినది మనం 10 మీద యాదృచ్ఛికంగా ఆపేశాం. రెండో కట్ చేస్తాం 10, 9, 8, 7, 6, 5, 4, 3, 3 మీద. స్నేహితులారా 3 ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ ఆపేస్తాం. మరొక మూడవ గడ్డి స్నేహితులారా 10 అంటే చూడండి. బాద్షా. బాద్షా ఇక్కడ 10 నంబర్ కాబట్టి ఇది కూడా 10 మీద ఆగిపోతుంది. నాల్గవ గడ్డి కూడా 10. ఇది కూడా ఇదే. స్నేహితులారా ఇక్కడ 10 మీద ఆగిపోయింది. అందువల్ల స్నేహితులారా మీ నంబర్లు అన్నీ ఇక్కడ వచ్చాయి. నేను మీకు మూసిన గడ్డితో కూడా చూపించాలనుకున్నాను. ఏం లేదు, రివీల్ చేసినప్పుడు బహుశా ఆ సమయానికి అవుతుంది. అందుకే స్నేహితులారా మనం ఇక్కడ అన్ని గడ్డీలు తెరిచేశాం. 10, 9, 8, 7 ఇలా ఒకదానిలో 10 వచ్చింది. మరొక దానిలో 3 వచ్చింది. మరొక దానిలో బాద్షా, ఇంకొక దానిలో రాణి వచ్చింది. ఇవన్నీ గడ్డీలు ఇక్కడ పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన గడ్డీలో నుంచి మీ పత్తాను నేను తీసి చూపించబోతున్నాను స్నేహితులారా. ఆ పత్తా ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలంటే ఇక్కడ స్నేహితులారా 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. మరి మీ పత్తా 33వ నంబర్‌కి ఉన్న పత్తా అదే మీరు ఇక్కడ చూశారు. స్వాతి, మీరు ఇదే పత్తా చూశారా? సరే స్వాతి, మీరు ఇదే పత్తా చూశారని మీరు చెప్పారు కాబట్టి మీకు పూర్తి నమ్మకం ఉంది. సరే, ఈ ట్రిక్ ఇక్కడ ఎలా చేశామో ఇప్పుడు మేము రివీల్ చేయబోతున్నాం. ఒక నిమిషం, ఇక్కడ కొంచెం గందరగోళం అయింది. కొంచెం మా వెంట ఉండండి. సరే, ఈ ట్రిక్ ఎలా చేశాం? ఈ పత్తాను ఎలా కనుగొన్నాం? ఈ ట్రిక్ ఎలా జరిగింది? అయితే మిత్రులారా మీరు ఇక్కడ ఏదైనా యాదృచ్ఛికంగా 52 పత్తాల గడ్డిని తీసుకోవచ్చు. ఏదైనా నేను చెప్పినట్టు మీరు యాదృచ్ఛికంగా 52 పత్తాల గడ్డిని తీసుకోవచ్చు. దాన్ని ఎవరి సహాయంతోనైనా ఇక్కడ కట్ చేయించవచ్చు. ఈ ట్రిక్ చేయడానికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మిత్రులారా ఇది గణిత సంబంధిత ట్రిక్. ఇందులో మీరు 9 పత్తాలు తీసుకోవాలి. మధ్యలో ఎక్కడి నుంచైనా మీరు 3 చొప్పున పత్తాలు తీసుకోవచ్చు. ఇక్కడ 3 మొత్తం 9 పత్తాలు తీసుకున్నాం మిత్రులారా.
మిగతావి గురించి గణితం చెప్పాలంటే మొత్తం 52 పత్తాల్లో నుంచి 9 పత్తాలు తీసేస్తే మిగిలినవి 43 పత్తాలు అవుతాయి. అంటే మిత్రులారా 43 పత్తాలు మీ వద్ద మిగిలిపోతాయి. 9 ఇక్కడ ఉన్నాయి, 43 అక్కడ ఉన్నాయి. ఈ 9 పత్తాలను ఇక్కడ పెట్టండి. ఈ 43 పత్తాలను ఇక్కడ పెట్టండి. ఈ 9 పత్తాల్లో నుంచి ఏదైనా ఒక పత్తా మీరు చెప్పండి. ప్రేక్షకులు కూడా ఏదైనా ఒక పత్తా తీసుకుని చూడండి. ఏదైనా పత్తా కావచ్చు, యాదృచ్ఛికంగా తీసుకోండి. మిగతా 8 పత్తాలను క్రింద పెట్టండి. సరే, ఈ కార్డ్ స్నేహితులారా, ఇక్కడ ఎక్క ఉంది, ఇది మీది. మీరు దీన్ని వీటి మీద పెట్టండి. అంటే ఈ చివరి 9 పత్తాల్లో మొదటి పత్తా మీదే అవుతుంది. ఈ ఎక్క లేదా ప్రేక్షకుడు ఎంచుకున్న పత్తా, అలాగే ఈ 43 పత్తాలు, ఈ 43 పత్తాలను మీరు దీని మీద పెట్టండి. ఇప్పుడు స్నేహితులారా, ఈ 43 పత్తాలను మీరు ఆ పత్తా మీద పెట్టారు అంటే మీ పత్తా 44వ స్థానంలో ఉంటుంది. సరే, గణితం అర్థం చేసుకోండి స్నేహితులారా. మీరు ఇక్కడ 43 పత్తాలను మీద పెట్టారు అంటే మీ పత్తా 44వ స్థానంలో ఉంది. తర్వాత నేను చెప్పినట్టు మనం ఇక్కడ 4 విడివిడిగా గద్దీలు చేస్తాం. రివర్స్ సీక్వెన్స్ లో 10, 9, 8, 7 అని చేస్తాం. ఎక్కడ ఆగాలో అక్కడ ఆగిపోతాం. ఇది చేసిన తర్వాత స్నేహితులారా, దీని గణితం మీకు వివరంగా చెబుతాను. అంటే 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎక్కడైనా మన సంఖ్య మ్యాచ్ అయితే మనం ఆగిపోతాం. మ్యాచ్ కాలేదు కాబట్టి దాని మీద మనం ఇక్కడ ఒక క్యాప్ పెడతాం. ఇది నేను ఒరిజినల్ ట్రిక్ లో చెప్పలేకపోయాను. అది ఇక్కడ ఇలా జరిగింది. మనం రివర్స్ ఆర్డర్ లో కౌంటింగ్ చేసినప్పుడు అది ఇక్కడ జరగకపోతే దాని మీద ఒక క్యాప్ పెట్టాం. మళ్ళీ ఒకసారి చేస్తాం 10. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. 10 మీద 10 వచ్చాయి కాబట్టి మనం దీన్ని ఆపేస్తాం. మూడవ దారిలో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడ కూడా స్నేహితులారా, మ్యాచ్ కాలేదు కాబట్టి దీనికి మనం ఒకసారి ఇక్కడ క్యాప్ పెడతాం. మళ్ళీ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు కాబట్టి దీనికి క్యాప్ పెడతాం. స్నేహితులారా, ఈ సీక్వెన్స్ లో మీరు చేస్తే అంటే పత్తా, కార్డు మ్యాచ్ అయితే ఆపేయండి. మ్యాచ్ కాకపోతే ఒక్కో క్యాప్ వేసేయండి. అప్పుడు మీ దగ్గర మిగిలే పత్తాలు, వాటి మీద ఇక్కడ మీరు నంబర్ చూస్తారు. బాద్షా, గులాం, రాణి, 10 నంబర్. మిగతా నంబర్లు మీకు కనిపిస్తున్నాయి కదా, వాటిని మీరు మొత్తం కలిపితే ఆ మొత్తం మీద మీ 4వ పత్తా ఇక్కడ వస్తుంది. ఉదాహరణకి నాకు ఇక్కడ కేవలం 10 కనిపిస్తోంది. వీడియోను రివైండ్ చేసి చూడండి. నేను గతసారి 4 పత్తాలు ఓపెన్ చేసినప్పుడు మొత్తం 33 అయింది. నేను 33 నంబర్ ఉన్న కార్డు తీస్తే అదే వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, నాకు కేవలం 10 నంబర్ మాత్రమే కనిపిస్తోంది. మిగతావన్నీ కప్పబడ్డాయి. కేవలం 10 మాత్రమే ఉంది కాబట్టి నా చేతిలో మిగిలిన ఈ గదిలో 10 నంబర్ ఉన్న పత్తా ఇక్కడే ఉంది. మనం లెక్కించుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది 10 నంబర్ పత్తా. మిత్రులారా, మీది ఇక్కడే వచ్చింది. ఇది సింపుల్ గణిత ట్రిక్ మాత్రమే. ఇందులో ఎక్కువగా కలపెట్టాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని చాలా సులభంగా ఇక్కడ చేయవచ్చు. ఇందులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం నేను మీకు వివరించిన మొత్తం గణితాన్ని గుర్తుంచుకోవాలి. అదే మ్యాథ్స్ను మీరు గుర్తుంచుకోవాలి. వీడియో మీకు కాంప్లికేటెడ్గా అనిపించినా, మధ్యలో ఎక్కడైనా గ్లిచ్ వచ్చినా మీరు ఒకసారి పూర్తిగా రివైండ్ చేసి చూడవచ్చు. మరియు స్నేహితులారా, ఇలాంటి అద్భుతమైన ట్రిక్స్ను మేము ప్రతిరోజు తీసుకొస్తుంటాము. ప్రతిరోజు మీకు ఏదో కొత్తదాన్ని చూపిస్తాము, ఏదో కొత్తదాన్ని నేర్పిస్తాము. అందుకే చూస్తూ ఉండండి. మా వీడియోలను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. అలాగే స్నేహితులారా, సాత్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి. జై హింద్.